మా అమ్మమ్మ చేసే పద్ధతిలో ఉసిరికాయ పచ్చడి విధానం చూద్దాం. చేద్దామా మమ్మీ? చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలో చెప్పు. ఈ ఉసిరికాయని విత్తులు తీసి ఇట్లా సన్నగా తరుక్కొని మిక్సీలో పట్టాలి. ఈ ఉసిరికాయని ఇట్లా మెత్తగా పట్టుకొని ఇవాళ రేపు ఉంచాలి. మమ్మీ, నిన్న ఉసిరికాయ ముద్ద చేసి పెట్టుకున్నాం కదా, మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపించు. ఈ ఉసిరికాయ, దీంట్లో కావాల్సింది ఉప్పు, కారం, మెంతి పొడి, పసుపు, పొని పెట్టేటందుకు నూనె, మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, లాస్ట్కి నిమ్మరసం కలపాలి. సరే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఉసిరికాయ ముద్ద, దానికి సరిపడా ఉప్పు, సరిపడా కారం, కొద్దిగా మెంతి పొడి, కొద్దిగా పసుపు, సగం చెక్క నిమ్మరసం, అన్నీ వేసి కలుపుకోవాలి. ఒక బాండీ తీసుకొని తాలింపుకు సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడైంది. కొద్దిగా ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, ఉసిరికాయ ముద్దలో ఈ తాలింపును వేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ.